ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమదాల వలస అధ్యక్షులు జలుమూరి వెంకటేశ్వర్లు అన్నారు. స్థానిక అశోక్ పబ్లిక్ పాఠశాలలో వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులకు పీస్ పోస్టర్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం అధ్యక్షులు లయన్ జె వెంకుబాబు మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ప్రపంచ శాంతిని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తుందని, అందులో భాగంగానే ఈ రోజు విద్యార్థులకు ప్రపంచ శాంతిపై అవగాహన కల్పించామన్నారు. ప్రతి ఒక్కరూ శాంతియుతంగా ఉండాలని, అప్పుడే నిర్దేశించుకున్న స్థానానికి చేరుకుంటామని, ప్రపంచం శాంతిగా ఉంటే ఎటువంటి అనైతిక ఘటనలు జరగకుండా ఉంటాయన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వారు ముందుగా శాంతి ప్రతిజ్ఞ చేస్తారని గుర్తు చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో జిల్లా ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్ పొన్నాడు రవికుమార్ సహకారంతో మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలను ఉపాధ్యాయులకు, విద్యార్థులకు చెప్పి మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమాన్ని సహకరించిన పాఠశాల అధినేత బీటీ చౌదరికి ధన్యవాదాలని, ప్రతి విద్యార్థి ఒక మొక్కను నాటి భావితరానికి మార్గదర్శకంగా నిలవాలని పిలుపునిచ్చారు. నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ అశోక స్కూల్ యాజమాన్యం బీటీ చౌదరి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మిగతా సిబ్బందికి కూడా. అలాగే అశోక స్కూల్ 8th, 9th, 10th విద్యార్థులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు కాదు, దీవెనలు. అలాగే ఈరోజు ప్రపంచ శాంతిని కోరి మనం వరల్డ్ పీస్ పోస్టర్ కంటెస్ట్లో ఈరోజు మనం ప్రోగ్రామ్ చేశాము. పిల్లలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేసి చాలా బాగా డ్రాయింగ్ చేశారు. అలాగే సుమారుగా 60 మంది పిల్లలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమదాల వలస వారు పర్యావరణం పరిరక్షణ ఈ కార్యక్రమంలో భాగంగా మన ఊరు మన బాధ్యత కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఈరోజు అశోక పబ్లిక్ స్కూల్ ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఆమదాల వలస వారి సహకారంతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి లయన్ వెంకబాబు గారికి, అలాగే ట్రెజరర్ సునీత మేడం గారికి, అలాగే ట్రెజరర్ పొన్నాడ రోషినికి, అలాగే సెక్రటరీ సునీత మేడం గారికి, అలాగే మిగతా లైన్స్ సత్యనారాయణ గారికి, అలాగే మిగతా లైన్స్ వాళ్ళందరికీ కూడా పేరున సురేష్ గారికి, రత్నాకర్ గారికి, వీరందరికీ, కీర్తి గారికి, సంతోష్ గారికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అశోక్ అధినేత రోటరీ అధ్యక్షులు శ్రీ వీటీ చౌదరి గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాను. మొదటిగా మా ప్రియమిత్రులు, మా రోటరీ సెక్రటరీ, అలాగే లయన్స్ అధ్యక్షులు అయిన వెంకుబాబు గారికి, అలాగే మిగిలిన రోటరీ సభ్యులందరూ కూడా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు పిల్లల్లో పోటీ తత్వం పెంచాలనే తత్వంతో, అలాగే సమాజంలో ఉండే వివిధ విషయాల మీద అవగాహన కలగాలనే ఉద్దేశంతో ఈనాడు వాళ్ళు పీస్ పోస్టర్ తయారు చేయడంలో డ్రాయింగ్ కాంపిటీషన్ పెట్టినందుకు వారందరూ కూడా మా స్కూల్ మేనేజ్మెంటు, మా ఉపాధ్యాయ, అధ్యాపక మరియు విద్యార్థుల అందరి తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మా స్కూల్లో ఆల్రెడీ ఇప్పుడే చెప్పారు ఈ ఎన్విరాన్మెంట్ చైర్మన్ లయన్స్, నాకు అందులో ఆ విషయంలో నేను మొక్కలు చాలా ఇష్టం. నాకు ఇక్కడ ఒక చిన్న విషయం గుర్తు చేసి అభ్యస్తాను నేను. అంటే మేము లయన్స్లో రోటరీలో ఇంకా వెంకుబాబు గారు కూడా చాలా కాలం ముందు ఫ్లైఓవర్ కింద పైనుంచి కట్టిన వెంటనే చివర ఆల్మోస్ట్ ఎండ్ అయ్యే వరకు కూడా అటు ఇటు ట్రీ గార్డ్ పర్యావరణ పరిరక్షణ సందర్భంగా ఈరోజు మా ఎన్విరాన్మెంట్ చైర్మన్ శ్రీ పొన్నాడ రవికుమార్ గారు ఇచ్చేశారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు అశోక స్కూల్లో అశోక అధినేత శ్రీ వీటీ చౌదరి గారి ఆధ్వర్యంలో ఇక్కడ పీస్ పోస్టర్ కంటెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహకరించినటువంటి వీటీ చౌదరి, రోటరీ అధ్యక్షుల వారికి మేము పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి పౌరుడికి, సామాన్యమైనటువంటి ప్రతి హక్కుని ఎలాగైతే కలిగి ఉంటామో భవిష్యత్ తరాలని, వాళ్ళ బాగోగుల్ని సహకరించవలసిన బాధ్యతగా మనందరం కూడా మొక్కలు నాటే కార్యక్రమం చేయాలి. మనందరం సమాజంలో మంచి గౌరవంగా బ్రతకాలన్నా, ఆరోగ్యవంతంగా ఉండాలన్నా, మన తదుపరి తరాలు బాగుండాలన్నా మనం అందరం కూడా మొక్కలు నాటి మంచి వాతావరణాన్ని కల్పించడానికి సహకరించాలనే మంచి ఉద్దేశం